అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇవాళ లూకా సువార్త 6వ అధ్యాయం చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే మీరు నాతో పాటు మీ బైబిల్స్ తెరిచి నాతో పాటు చదవండి. లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, నాతో పాటు కలిసి చదవండి. ఇవాళ లూకా సువార్త 6వ అధ్యాయంలో ముఖ్య అంశాలు: ప్రభువైన యేసుక్రీస్తు సబ్బాతు దినానికి ప్రభువై ఉన్నాడు, యజమానుడై ఉన్నాడు అనేది చూస్తాము. తర్వాత సబ్బాతు దినాన ఊచ చేయగలిగిన ఒకరిని ప్రభువు స్వస్థపరచడం మనం చూస్తాము. ఇంకా అపోస్తుల్ని నియమించడం, 12 మంది అపోస్తుల్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసి వాళ్ళని నియమించడం మనం చూస్తాము. తర్వాత ఎంతోమందిని, చాలామంది చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ యేసుక్రీస్తు స్వస్థపరచడం. తర్వాత బియాటిట్యూడ్స్ గురించి మనం అది చూస్తాము. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మీకు శ్రమ అనే మాటలు యూజ్ చేయటం మనం చూస్తాము. అలాగనే శత్రువుల్ని ప్రేమించాలి అనేది మనం చూస్తాము. ఒకరిని తీర్పు తీర్చకూడదు అనేది మనం చూస్తాము. తర్వాత చెడు చెట్టు మరియు మంచి చెట్టు గురించి, అంటే మంచి చెట్టు మంచి ఫలంని, చెడు చెట్టు చెడ్డ ఫలాల్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం చూస్తాము. అలాగనే ఒకడు బండ మీద ఇల్లు కట్టుకోవటం, ఇసుక మీద ఇల్లు కట్టుకోవటం అనే విషయాల్ని మనం చూస్తాము. ఇవన్నీ విషయాల్ని మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా బైబిల్ చదవాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేల్లో పడి వెలుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి. అప్పుడు పరిసయ్యుల్లో కొందరు, విశ్రాంతి దినమున చేయదగనది మీరెందుకు చేయుచున్నారని వారిని అడుగ్గా, యేసు వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనినప్పుడు దావీదు ఏం చేసినో అదేనను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సముఖపు రొట్టెలను తీసుకొని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను గదా అనెను. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడని వారితో చెప్పెను. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించినప్పుడు అక్కడ ఊచ కుడి చేయగలవాడొకడు ఉండెను. శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీద నేరం మోపవల్లని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచన ఎరిగి ఊచ చేయగలవానితో, నీవు లేచి మధ్య నిలుమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మను అడుగుచున్నానని వారితో చెప్పి వారందరినీ చుట్టూ కలజూచి, నీ చెయ్యి చాపమని వానితో చెప్పెను. వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమి చేయుదుమా అని ఒకరితోనొకడు మాట్లాడుకొండ్రి. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. వీరెవరనగా, ఆయన ఎవనికి పేతురు అని మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయు కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరేతు యూదా అనువారు. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములు కుదుర్చుకొనుటకును యూదయా దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చి బహుజన సమూహమును అపిత్రాత్మల చేత బాధింపబడువారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నము చేసెను. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు
ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై నుండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడ్చుదురు. మనుషులందరూ మిమ్మను కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వినుచున్న మీతో నేను చెప్పుదే ఏమనగా, మీ శత్రువులు ప్రేమించుడి, మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మను శపించు వారిని దీవించుడి, మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టిన వాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవువాని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపుకము. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవువాని యొద్ద దాని మరలా అడగవద్దు. మనుష్యులు మీకెలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగను మీరును వారికి చేయుడి. మిమ్మను ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయువారికే మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగనే చేతురు కదా. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పిచ్చెదరు కదా. మీరైతే ఎట్టివానిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుడేలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండుడి. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీరు ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతోనే మీరు మరలా కొలవబడునని చెప్పెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరూ గుంటలో పడుదురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవెలాగను చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టును పనికిమాలిన ఫలము ఫలింపవు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముండ్ల పొదల్లో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింది పొదల్లో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయములు నిండియుండును, దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడును. నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రవ్వా ప్రవ్వా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టు వలనని
యుండి లోతుగా త్రొవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టెను. అది బావుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టువాని పోలియుండును. ప్రవాహము దాని మీదకు వడిగా కొట్టగానే అది కూలి పడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని దీవించునుగాక.